పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక మెయిల్ ఆధారంతో దొరికిపోయింది. నిజానికి బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడు రాత్రే ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసీలో పడేయగా ఫోన్ రికార్డు చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్ ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలను అందించింది. కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. ఆధారాలు ధ్వంసం కాగానే ప్రభాకర్ రావు బృందం తమనెవరూ గుర్తించలేదని అనుకున్నారు. ఎస్ఐబికి వచ్చిన సిట్ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్న సమయంలో టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు నుంచి 2023 నవంబర్ నెలలో ఎస్ఐబి పంపించిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన మెయిల్ విషయం వారి దృష్టికి వచ్చింది. ఇదిగో మీరు పంపించిన నెంబర్లు ఇవి అని 615 ఫోన్ నెంబర్లకు సంబంధించిన 15 రోజుల సమాచారం టీఎస్పీల నుంచి ఎస్ఐబికి అందింది. దాంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకెళ్లే దారి దొరికిందంటూ ఆయా నెంబర్లు ఎవరివని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ చెబుతూ బాధితుల వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. నెంబర్లకు సంబంధించిన ఎక్కువ మంది మావోయిస్టుల కేసులతో ఎలాంటి సంబంధం లేనివారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కావడంతో దీన్నే ఆయుధంగా మార్చుకుని ప్రభాకర్ రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి సిట్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బాధితుల వద్ద నుంచి నమోదు చేస్తున్న వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచి ప్రభాకర్ రావు బృందం చేసిన అక్రమ ట్యాపింగ్ ను వివరించి ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయిస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను రాధాకృష్ణకు చూపించారు. 2023 నవంబర్లో దాదాపు 15 రోజులు రాధాకృష్ణ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వచ్చిందా అని రాధాకృష్ణను సిట్ అధికారులు అడిగినట్లు సమాచారం. దాదాపు గంట సేపు రాధాకృష్ణకు సిట్ అధికారి ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని తెలియజేసి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.